కడుపులో బిడ్డ పడితే ఆ బిడ్డ గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతికి పోతే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చి, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, దాని వెనుక కూడా కేసీఆర్ గారి గొప్పతనం ఏందో మీకు ఒక్క నిమిషం చెప్తాను. మేము అడిగిన మీ ప్రోగ్రాం పెట్టేటప్పుడు సార్ ఈ పైసలు ఇచ్చుడు ఎందుకు సార్? వాళ్ళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ పిల్లగాలను ఆడుకునేందుకు గిల్క, ఆ పౌడరు, ఆ నూనె, షాంపూ అవి ఇస్తే సరిపోతుంది కదా, బెడ్డు గిడ్డు అని మేము అడిగినాం. సార్ ఏం చెప్పిండు ఎరికేనా? పేద ఇండ్లల్లో పిల్ల ప్రసూతికి వచ్చేదాకా రేపు తెల్లారి డెలివరీ అనేదాకా పనిచేస్తారు. దిక్కు లేక, పైసలు లేక, ఆమె పని చేయకపోతే కుటుంబం నడవక ఆగమవుతారు. ఆ పిల్ల పని చేసుకుంటూ పోతే బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే మాతా శిశు మరణాలు పెరుగుతాయి. ఆ 6 నెలలు పని చేయకుండా నెలకు కనీసం 2,000 రూపాయల చొప్పున ప్రసూతికి ముందు, ప్రసూతి తర్వాత దానికోసం పైసలు ఇస్తున్నా అని చెప్పిండు. గింత ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 12,000, 13,000 అంటే ఏదేదో మీ ఓట్ల కోసమో దానికోసమో ఎలక్షన్లో పెట్టించినవి కావు. కేవలం ఆడపిల్లల మీద గౌరవం, శ్రమజీవుల మీద ఉండే గౌరవంతో కేసీఆర్ గారు అన్నాడు మీరు ఇబ్బంది పడద్దు, ఆ పిల్ల తల్లి ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ ప్రోగ్రాం పెట్టిండు. ఇలా దాన్ని కూడా తీసేసిండు. పేరు మార్చుకొని నేను అద్దనన్నా, కేసీఆర్ కిట్టు కాకపోతే రాహుల్ గాంధీ కిట్ అని పెట్టుకుని నేను అద్దనన్నా, పెట్టు అది పెట్టరా అయ్యా అంటే అది పెట్టడట, అది తీసేస్తాడు. పేరు మారు, అన్నీ మారుస్తూనే ఉన్నావు కదా, ఇది కూడా మారు. ఇందిరమ్మదో లేకపోతే సోనియమ్మదో రాహుల్ అయ్యేదో ఇంకెవరిదో పెట్టుకో పేరు, మేము అద్దంటలేం కదా, గది కూడా తీసేసిండు. అట్లాగే మీరు ఆలోచన చేయండి. ఇన్సూరెన్స్, ఆటో డ్రైవర్ల ఇన్సూరెన్సు, డ్రైవర్ల ఇన్సూరెన్స్ గది తీసే అవసరం ఏముండే? అది కూడా తీసి రెన్యువల్ లేకుండా వాళ్ళని నాశనం చేసిండు. రవాణా రంగంలో, రవాణేతర రంగంలో హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కేసీఆర్ గారు ఇస్తే అది కూడా తీసేసిండు. గీత కార్మికులకు, నేత కార్మికులకు కేసీఆర్ గారు 6 లక్షల ప్రమాద బీమా కల్పించింది. ఇక మా శ్రీనివాస్ గౌడ్ అని ఇక్కడే ఉన్నాడు. ఆనాడు ఎక్సైజ్ మినిస్టర్గా శ్రీనివాస్ గౌడ్ గారు అడిగితే గీత కార్మికులందరికీ 6 లక్షల ప్రమాద బీమా చేసినాం. నేతన్నలకు, గీతన్నలకు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2,000 చేసుకున్నాం. నాయి బ్రాహ్మణులకు, సెలూన్లకు, అట్లాగే మా రజక సోదరుల దోబీ ఘాట్లకు 250 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు వాళ్ళకు కూడా అందజేసినాం. దేశంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎర్ర జెండా పార్టీలు కూడా చాలా ఉన్నాయి. త్రిపురలో, కేరళలో, ఇంకా చాలా చోట్ల గవర్నమెంట్కి వచ్చిండ్రు. కానీ ఏ ఎర్ర జెండా పార్టీ కూడా బీడీ కార్మికురాళ్ళైన మా ఆడబిడ్డలకు పెన్షన్ ఇచ్చినోడు ఎవడు లేడు. కేవలం ఒకే ఒక నాయకుడు 4.5 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిన నాయకుడు, 2,000 రూపాయల నెలకు అందించిన నాయకుడు కేసీఆర్. ఎవరు దరఖాస్తు పెట్టలే, దండం పెట్టలే, ఓట్ల కోసం అబద్ధాలు చెప్పలే. కానీ ఆడబిడ్డలు వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటూ మరి కుటుంబాన్ని నడుపుతున్నారన్న ఉద్దేశంతో బీడీ కార్మికురాలకు కూడా పెన్షన్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు, కానీ ఏ రాష్ట్రంలో 2,000 రూపాయల పెన్షన్ లేదు కేసీఆర్ గారు ఇచ్చినట్టు. అట్లాగే రెక్కలు ముక్కలు చేసుకునే మా కార్మిక సోదరులందరికీ ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. మా నేత కార్మికులు, నాది సిరిసిల్ల నియోజకవర్గం, అక్కడ నేతన్నలు ఒక దశలో మన ప్రభుత్వం రాకముందు వారంలో 9 మంది చచ్చిపోయిన పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరినీ ఆ సాలెల మగ్గం సడుగులిరగొడితే కాంగ్రెస్ పార్టీ మనం వచ్చినాక వాళ్ళని నిలబెట్టే ప్రయత్నం చేసినాం. సిరిసిల్ల ఉరిసిల్లగా మారిపోతే వాళ్ళందరికీ బతుకమ్మ చీర పెట్టి, బతుకమ్మ చీర ఆర్డర్లు వాళ్ళకిచ్చి, మీకు బతుకమ్మకు ఒక చిన్న కానుక ఇచ్చి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఈరోజు మరి ఏం పరిస్థితున్నదో చూడండి. బతుకమ్మ చీర బంద్ అయింది, రంజాన్ తోఫా బంద్ అయింది, క్రిస్మస్ కానుక కూడా బంద్ అయింది. ఇవాళ మా సిరిసిల్లలో మళ్ళీ మరణ మృదంగం మారు మోగుతున్నది. టెస్కోకు ఆర్డర్లు ఇయ్యరట, కార్మికులకు ఆర్డర్లు ఇస్తే తప్పట, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలంట, కానీ చిన్నవాళ్లకు మాత్రం ఇవ్వకూడదంట. అట్లాగే మీకు తెలిసిందాక మా రాంబాబు అన్న చెప్పినాడు, అవుట్ సోర్సింగ్, అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు చరిత్రలో ఏ ప్రభుత్వం ఎన్నడూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇవ్వలేదు, పీఆర్సీ ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 2014లో 43% ఫిట్మెంట్తో పాటు 2021లో 30%, మొత్తం 73% ఇస్తే అది మొత్తం 9,37,000 మంది మరి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా చేసేది ఉండే, కరెక్టే, ఇంకా చేసేది ఉండే, ఇంకా పని చేయాల్సి ఉండే. 1,500 నుంచి ఆశాలను 9,000 దాకా తీసుకొచ్చినాం. కానీ ఇంకా చేయాల్సి ఉన్న పని ఇంకా మిగిలి ఉన్నది. అట్లాగే సఫాయి అన్నలకి ఇక మీకు తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చేయగలిగినంత చేసినాం, ఇంకా చేయాలన్న ఆలోచన కూడా ఉండే. కానీ ఈ లోపల మన ప్రభుత్వం పోయింది. ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి గారు స్వయంగా అంటున్నారు, మరి సార్ నువ్వు ఇచ్చినావు కదా మాట ఇచ్చినావు కదా, 18,000 చేస్తా అన్నావు కదా, అందరు జీతాలు పెంచుతా అన్నావు కదా,
ఎప్పుడు పెంచుతావు అంటే నా దగ్గర ఏం లేదు, నన్ను కోసుక తింటారా అంటుండు. కోసుక తినేందుకు నువ్వు ఏమిటిది, మామిడికాయవా, సేపువా, ఏం కోసుక తింటారు నిన్ను? నువ్వు పుచ్చిపోయిన పుచ్చకాయవు, ఇంకా నిన్నట కోసుక తినాలన్నట. నన్ను కోసుక తింటారా అంటుండు ముఖ్యమంత్రి. ఎవడన్నా విన్నారా ఎప్పుడన్నా కిసంటోని? ఉంటే ఉన్నదని చెప్పాలా, లేకపోతే లేదని చెప్పాలా. నాకు శాతనైతే లేదు, నాకు నడిపస్తలేదు, నాకు సంపద పెంచే తెలివి లేదు అని చెప్పుకోవాలి. కాదంటే అది చెప్పే ముఖం లేదు. వెనకటికి ఎవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. గట్లున్నది రేవంత్ రెడ్డి కథ. ఏందిరా అయ్యా నడపస్తలేదు నీకంటే, కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయిండు. ఇంకెన్ని రోజులు చెప్తావు అబద్ధాలు? పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది రిజర్వ్ బ్యాంకుని అడిగి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ దిగిపోయిన నాడు రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ చేసిన అప్పు ఎంత? అది మైనస్ చేస్తే 72,000 కోట్లు, 2,80,000 కోట్లు. కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి మీ అందరికీ 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మా జిహెచ్ఎంసీలకు 3 సార్లు జీతాలు పెంచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 1,500 నుంచి ఆశాల వేతనం 9,000కి తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 33 జిల్లాలు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 200 పెన్షన్ను 2,000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు, బీడీ కార్మికురాళ్లకు 2,000 పెన్షన్ ఇచ్చిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మన కరెంటు లేని పరిస్థితి నుంచి, ఇన్వర్టర్లు జనరేటర్లలో ఉండే డీజిల్ గబ్బు నుంచి 24 గంటల కరెంటు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి 24 గంటల కరెంటు ఇచ్చిండు. ఏం లాభమైంది 24 గంటల కరెంటుతోని? ఏం లాభమైందంటే మా కార్మికులకు బతుకు తెరువు దొరికింది. 3 రోజులు పవర్ హాలిడేస్ కంపెనీలు బంద్ పెట్టుకునే పరిస్థితి నుంచి కావాలంటే 7 రోజులు కంపెనీ నడుపుకునే పరిస్థితికి వచ్చింది. ఓవర్ టైం తీసుకొని బతికే పరిస్థితి, గల్లా ఎగరేసుకొని బతికే పరిస్థితి మా కార్మికులకు, యాజమాన్యాలకు తెచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్లో 20,000 లీటర్ల వరకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు మన పిల్లల కోసం కాదా? ఒక్కొక్క పిల్ల మీద, పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 6.5 లక్షల మంది పిల్లలు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి హైదరాబాద్ నెత్తి మీద శాశ్వతంగా కుండబెట్టిండు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు తెచ్చిండు కేసీఆర్. అప్పు చేసిన మాట వాస్తవం. ఇన్ని పనులు చేసిండు కేసీఆర్. కలెక్టర్లను తెచ్చి మీ ఇంటి ముంగట కూర్చోబెట్టిండు, మీ జిల్లాలలో ఎస్పీలను తెచ్చి మీ కాడ కూర్చోబెట్టిండు. వాళ్ళకు అధునాతనమైన బిల్డింగులు కట్టిండు. ఇలా ఒక అద్భుతమైన సెక్రటేరియట్, ఒక వెనుకనే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అక్కడ టీ హబ్, ఇట్లాంటి ఎన్నో బిల్డింగులు 1-2 కాదు, ఇన్ని కట్టుకున్నాం కేసీఆర్ గారు 9.5 ఏళ్లలో. కొత్త రాష్ట్రం, నిజంగా కొత్త రాష్ట్రాన్ని చక్కదిద్ది బ్రహ్మాండంగా ఒక పట్టాలెక్కించి మీ చేతిలో పెట్టిండు కేసీఆర్. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టు నీకు మొత్తం అప్పజెప్పిపోతే నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఒక్క హామీ నెరవేర్చినవా? ఒక్క పని చేసినవా? ఒక ఇటుక పెట్టినవా? ఒక ఇల్లు కట్టినవా హైదరాబాద్లో? కానీ ఎన్ని కూలగొట్టినావు? కొన్ని వేల ఇల్లు కూలగొడతాడు. శనివారం వచ్చిందంటే, రేపు వచ్చిందిగా శనివారం, యాన్నో బుల్డోజర్ ఉరకాలే, కూలగొట్టాలి. ఏమాయా ముఖ్యమంత్రి గారు వాళ్ళు పేదవాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళ ఏడుపులోనే నాకు పైశాచిక ఆనందం ఉన్నది, నాకు తృప్తి అనిపిస్తున్నది, సాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని మాట్లాడుతున్నాడు. ఈ సొంటోని చూసిరా ఏమన్నా మీరు? వాడెవడో ఉండనట్టు ఇదివరకు